ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకున్నట్టు గాను మనందరము లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 33వ సంగీతమును కలిసి పాడుకుందాము. 33వ సంగీతమును కలిసి పాడుకుందాము. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. యెహోవా దేవుడేసుమి సృజింప జంపగతాయే, సృజింప జంపగతాయే. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. స్వశక్తి చేతనాయానే మమ్మున్ సృజించే మట్టిచే. స్వశక్తి చేతనాయానే మమ్మున్ సృజించే మట్టిచే. భ్రమించు గొర్రె రీతిగా దప్పంగా మళ్ళీ చేర్చేను, దప్పంగా మళ్ళీ చేర్చేను. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్. సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్. జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌధ్వనిన్, స్తుతించు దివ్యమౌధ్వనిన్. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. ప్రభుత్వ ముండునంతాకున్ అగున్ని ప్రేమ నిత్యము. ప్రభుత్వ ముండునంతాకున్ అగున్ని ప్రేమ నిత్యము. చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము, వసించు నెల్లకాలము. యెహోవా గద్దె ముందట జనంబులారమ్రోకుడి. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము,
దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఎప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షణగా ఇచ్చట వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచడం వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేపడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మడైన ఓ దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపణించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మడైన ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పుతో ఒప్పుకుని వారిని ఖాయము పశ్చాత్తాపడవని తిరిగి చేర్చుకునము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దాయి చేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకునుడు తగిన సమయము దాయి చేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామ స్తుతింపబడును గాక. తండ్రికి నీ కుమారుడికి నీ పరిశుద్ధ ఆత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడు ఉన్నట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. మొదటి పాఠము చదవబడును. ఈ దినమకై ఏర్పాటు చేయబడినటువంటి మొదటి పాఠ్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనము. ఈ దినమకై ఏర్పాటు చేయబడినటువంటి మొదటి పాఠ్య భాగము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనను జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఇంతటితో మొదటి పాఠ్య భాగము సరి.
పాఠము చదవబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన 2వ వాక్యానుసారమునకు గాను లూకాసు వార్త 10వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. లూకాసు వార్త 10వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరుగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవడని ఆయనను బయలుపరచునుద్దేశించునో వాడును తప్ప మరెవడును ఎరుగడని చెప్పెను. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యులైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో అనెను. ఇంత మట్టుకు 2వ వాక్యము సరి. రెండవ పాటగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 455వ సంగీతం కలిసి పాడుకుందాము. 455వ సంగీతం పాడుకుందాము. యేసు సామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము. యేసు సామి నీకే నేను దోసిలోగి మ్రోకేదన్, తీసివేతు లోకయాశ యేసు చేచుమిప్పుడే. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము. నేను నీవాడా ను యేసు, నీవును నా వాడావు. నీవు నేను ఏకమాయి నీ శుద్ధాత్మ సాక్ష్యము. నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము. నీకు నన్ను యేసు ప్రభు ఈయనేనే ఏగీతి, నీదు ప్రేమ శక్తి నింపు
నీదు దీవే నీయావే నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము యేసు నీదేనా సర్వాస్తి ఆసుజ్వాలన్ బొందితి ఆసురక్ష ఆనందమా హల్లెలూయా స్తోత్రము నా సమస్తము నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్యనామమున మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి యొక్క ఆదివారము ఒక ప్రత్యేకమైన ఆదివారము, విద్యార్థుల ఆదివారముగా దీన్ని మనం ఆచరిస్తున్నాము. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా నా శుభాకాంక్షలు, నా యొక్క నిండైనటువంటి మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు మీ అందరికీ కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి దేవాది దేవుడు మిమ్మల్ని తన యొక్క పరలోక జ్ఞానముతో నింపి, తన యొక్క బుద్ధితో నింపి మిమ్మల్ని ఈ లోకంలో మరి మీ యొక్క విద్యాబుద్ధుల్లోనూ మీ యొక్క ఈ రానున్న విద్యా సంవత్సరం అంతా కూడా మీ యొక్క మరి జీవితాల్లో ఆశీర్వాదకరంగాను ఫలవంతముగాను మరి చక్కటి విజయవంతమైనటువంటి ఒక విద్యా సంవత్సరాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మేము దీవించిన గాక. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యంలోకి వెళ్ళక ముందు. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన సమయమును బట్టి, సహవాసమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ సమయంలో నైనా ప్రభువా మరి విద్యార్థుల ఆదివారము, నైనా ప్రభువా విద్యార్థులందరినీ కూడా మీరు దీవించండి. మా సంఘంలో ఉన్న విద్యార్థులందరిపైన మీ యొక్క నిండైన దీవెన ఆశీర్వాదములు, మీ పరలోక జ్ఞాన వివేకములు సమృద్ధిగా మీరు వారికి అనుగ్రహించమని, వారిని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. మీ జ్ఞానాత్మతో వారిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యం ధ్యానించుకుని సిద్ధపడుచుండగా మాతో మీరుండండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మరి ముఖ్యంగా నాయనా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహవాసములను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్న పిల్లరా. మరి ఈ యొక్క ఆదివారపు ధ్యాన అంశము ఏమనగా పైనుండి వచ్చు జ్ఞానము, పైనుండి వచ్చు జ్ఞానము, ద విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. ఈ యొక్క మరి ఈ యొక్క అంశాన్ని మన యొక్క ధ్యానానికి తీసుకుందాం. జ్ఞానము అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. జ్ఞానము లేకుండా మానవుడి లోకంలో జీవించలేడు. జ్ఞానము అనేది చాలా ప్రాధాన్యత చెందింది, చాలా ప్రాముఖ్యత కలిగింది. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో సామెతలు 4వ అధ్యాయము 7వ వచనంలో మరి ఈ యొక్క వాక్యంను మనం చదువుతాము. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్య అంశము. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్య అంశము. విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్ థింగ్, దేర్ ఫోర్ గెట్ విజ్డమ్. ఇంగ్లీష్లో అయితే ఒక కమాండ్ రూపంలో ఉందన్నమాట ఇది, గెట్ విజ్డమ్. ఎందుకంటే అది చాలా ముఖ్యమైనది. కాబట్టి చాలా ముఖ్యమైనది ఈ లోకంలో మనం జీవించడానికి. జ్ఞానము అనేది ఈ లోకంలో చాలా ప్రాముఖ్యమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో చాలామంది జ్ఞానులు మనం చూస్తూ ఉంటాం. జ్ఞానవంతులు అనగా చక్కటి విద్యాభ్యాసం చేసిన వారు, చక్కటి తెలివితేటలు కలిగిన వారు, ప్రతిభా పాఠవాలు కలిగిన వారు కదా. కానీ వారు చక్కటి జీవితాలు వారు మరి ఈ జ్ఞానంతో కూడిన జీవితాలు జీవిస్తుంటారు. కానీ కొన్నిసార్లు వారు చేసేటువంటి పనులు కానీ, వారు మాట్లాడే మాటలు కానీ జ్ఞానం లేనివి గాను, జ్ఞాన విహీనమైనవి గాను మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆధునిక మానవుడు ఈ దినాన సూపర్ కంప్యూటర్స్ రన్ చేస్తున్నాడు, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ మరి అంతరిక్షంలో పంపిస్తున్నాడు, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆవిష్కరించి మరి అనేకమైనటువంటి గొప్ప మరి కార్యాలు సాధిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మరి వారి జీవితాల దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత జ్ఞానము కలిగినటువంటి మనుషులు కూడా అజ్ఞానుల వలె, జ్ఞానము లేని వారి వలె, వారి జీవితాలు చక్కపరుచుకునే వారి వలె
వారి జీవితాల్లో మరి చిన్న చిన్న సమస్యలకు కూడా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి రీతిలోను కృంగిపోయి నిరాశ నిస్పృహలతో నిండిపోయిన వారుగా ఉంటున్నట్లు మనం చూస్తున్నాం ప్రియులరా. కారణం ఏంటంటే ఇది జ్ఞానము లోకానుసారమైన జ్ఞానము, లోకమిచ్చే జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానము. ఇది కొంతవరకే మనకు మేలు చేస్తుంది, ఎప్పటికైనా అది మనకు ఏదో ఒక రీతిలో కీడును తలపెట్టేటువంటి జ్ఞానమే. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము జీవముల దేవుని దగ్గర నుంచి మనల్ని దూరపరుస్తుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతో గొప్ప జ్ఞానంతో మనము ఎన్నో మన కొరకు సుఖ సౌఖ్యవంతమైనటువంటి పరికరాలు కానీ, వాహనాలు కానీ, మరి భవనాలు కానీ అనేకమైనవి మనం కట్టుకుంటున్నాం. కానీ ఈ జ్ఞానం, ఈ యొక్క టెక్నాలజీ, మనం దాని ద్వారా పొందుకున్నటువంటి ఈ యొక్క మరి సుఖాలన్నీ కూడా, కంఫర్ట్స్ అన్నీ కూడా మనల్ని దేవుని దగ్గర నడిపించడం కంటే కూడా దేవునికి దూరముగా అవి మనల్ని తీసుకువెళ్తున్నట్లు మనం చూస్తున్నాము. ఉదాహరణ మన ఎదుటే ఉన్నది, మనం వాడేటువంటి మొబైల్ ఫోన్స్ కానీ, మనం వాడేటువంటి ల్యాప్టాప్స్ కానీ, మనం చూసేటువంటి టీవీలు కానీ కదా, మరి ఇంకా మనం కలిగి ఉన్నటువంటి మిగిలిన గ్యాడ్జెట్స్ ఏవన్నీ కూడా ఎక్కువ సమయం వాటికి మనము వెచ్చించవలసినటువంటి రీతిలో అవి మనల్ని డిమాండ్ చేస్తూ ఉంటాయి. దేవునితో గడపాల్సిన సమయం కూడా ఇది మరి సెల్ ఫోన్స్తోనూ మిగిలినటువంటి గ్యాడ్జెట్స్తో గడిపేటువంటి రీతిలో మన దేశంలో, మరి ముఖ్యంగా మన యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత, మన దేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఉన్నటువంటి మనుషులకు ఇది ఒక గొప్ప వ్యసనముగా తయారైంది. లోక సంబంధమైన జ్ఞానం దేవుని దగ్గర నుంచి మనల్ని దూరపరుస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయినప్పుడు కూడా ఈ జ్ఞానము మనం ఈ లోకంలో జీవించడానికి కావాలి. ఎంతవరకు కావాలి అంతవరకే తీసుకోవడం, కానీ సంపూర్ణమైన రీతిలో దాన్ని మనం గ్రహించి దానిలోనే మునిగి తేలుతూ దేవునికి దూరస్థులమయ్యేటువంటి ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి మనలను మన బిడ్డలను కాపాడుకోవాల్సిన వారమే ఉన్నామని ఈ సమయంలో వాక్యపక్షంగా నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి మనకు కావాల్సింది దేవుని జ్ఞానము, అనగా పైనుండి వచ్చు జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవునికి దూరంగా మనల్ని నడిపిస్తుంది, కానీ పైనుండి వచ్చే జ్ఞానము మనల్ని దేవునికి దగ్గరికి నడిపించేటువంటి జ్ఞానం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 2:6 మనం చూస్తాము, దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు, దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ ద విజ్డమ్. మరి యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానములకు మూలమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు సెలవిస్తుందని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డగా మనము ఈ లోకములో ఉన్నంత కాలము కూడా ఏది దేవుని యొక్క జ్ఞానము, ఏది మనుష్యుని జ్ఞానము, లేకపోతే ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఈ రెండింటిలో మనము విచక్షణ మనం కలిగి ఉండాలి ప్రియులారా. వాటిని మనం పరిశీలించాలి. తద్వారా మరి మన జీవితాలకు అవసరమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, మంచి జ్ఞానము, సత్యమైన జ్ఞానం, దాన్ని తీసుకొని మన జీవితాలు ఈ లోకంలో కట్టుకోవాలి. దేవుని కొరకు ఈ లోకంలోనూ అలాగే పరలోకంలో కూడా మనము ఆయన కొరకు జీవించే వారంగా, ఆయనతో నివసించే వారంగా ఈ యొక్క జ్ఞానం మనకు సహాయపడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 2 జ్ఞానాల గురించి మనం ధ్యానిద్దాం ప్రియులరా. అయితే ముందుగా ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి మనం ధ్యానిద్దాం ప్రియులరా. కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము అది మన బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఆ జ్ఞానము కలిగిన వారే ప్రజలు దేవునికి దూరస్తులైపోయారు, విఫలులయ్యారు. మరి వారు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా వారికి అపజయం అనేది కలిగినట్లు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చూసినప్పుడు ఆదికాండము 11వ అధ్యాయం 1-9 మనం చూస్తే అక్కడ నిమ్రోద్ అనేటువంటి వాడు మరి ఒక మహా గొప్ప పిలుపునిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, రండి మన కొరకు మహా గొప్ప పట్టణాన్ని కట్టుకుందాం, మనకంటూ ఒక గొప్ప గోపురాన్ని కట్టుకుందాం, మనకంటూ గొప్ప పేరును సంపాదించుకుందాం కదా అని మనము ఈ భూమి మీద చెదిరిపోకుండా ఉండడానికి ఈ యొక్క పట్టణం కానీ, ఈ యొక్క గొప్ప గోపురం కానీ మనం కట్టుకుందామని అతను పిలుపునిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటి జ్ఞానం. కారణం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 28-29 మీరు చూసినప్పుడు అక్కడ దేవుడు మనుషులను, అనగా ఆదాము అవ్వలను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నిందించుడి, అనగా భూమి అంతటి కూడా విస్తరించాలి మీరు అని చెప్పి దేవుడు సెలవిస్తే, ఇక్కడ మానవుడైనటువంటి నిమ్రోద్ ఏమిస్తున్నట్టు పిలుపు అంటే, రండి మనము ఈ యొక్క భూమి అంతటా చెదిరిపోకుండా ఉండినట్లు మన కొరకు ఒక పట్టణంను కట్టుకుందాం, మన కొరకు ఒక గోపురాన్ని కట్టుకుందాం, మనకంటూ గొప్ప పేరు తెచ్చుకుందాం. ఇది దేవునికి వ్యతిరేకమైన జ్ఞానం, ఇది వాక్యానికి వ్యతిరేకమైన జ్ఞానం ఇది. కాబట్టి దేవుడే స్వయాన కిందకి దిగి వచ్చి వారి భాషలు తారుమారు చేశాడు. బాబేల్ అనగా అది ఒక గందరగోళం అన్నమాట. He confused them and there was a failure, there was a chaos. మనుషుల జ్ఞానం అలా ఉంటుంది ప్రియులారా. కాబట్టి మరి ఈ లోక సంబంధమైన జ్ఞానము మరి ఎప్పటికైనా కూడా అది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏదో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం, కానీ ఒక సమయం వచ్చేటప్పటికి అదే మనకు విపత్తుగా తయారవుతుంది. మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగా డెవలప్ చేసుకున్నట్టు ఇప్పుడు ల్యాబ్స్లో ఆర్టిఫిషియల్గా వైరస్లు కూడా తయారు చేసుకున్నాం. ఎంతగా తయారు చేసుకున్నామంటే ఈ దినాన మనం చూస్తున్నటువంటి ఈ కోవిడ్ వైరస్
చాలామంది చెప్పేది ఏంటంటే ఇది ల్యాబొరేటరీలోనే తయారైంది. బయలాజికల్ వార్, బయలాజికల్ వెపన్స్. రాను రాను యుద్ధాలు అనేవి ట్యాంకులతోనూ లేకపోతే మిసైల్స్తో జరగవు. ఇక ఇదిగో ఇలాగే జరుగుతాయి. బయలాజికల్ వార్, క్రిములు, వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగై, వీటితో మనుష్యుని నిర్వీర్యం చేయొచ్చు. జరుగుతుంది అదే ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచ దేశాలలో జరుగుతుంది ఇదే. దిస్ ఈజ్ జస్ట్ ఎ బిగినింగ్. ఇది ప్రారంభం మాత్రమే. మనకున్నటువంటి జ్ఞానము చివరికి ఎంతవరకు వచ్చిందంటే, మనకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ మనల్ని మనమే సర్వనాశనం చేసుకునే స్థితిలోనికి జ్ఞానం మనల్ని నడిపిస్తుంది. భూ సంబంధమైన జ్ఞానం ఎప్పుడు కూడా అలాగే ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్టీవెన్ హాకిన్స్ అనేటువంటి ఒక ప్రముఖ శాస్త్రవేత్త, ఆయన చనిపోయాడు అనుకోండి, ఆయన హెచ్చరించాడు మానవుల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా డిపెండ్ అయిపోతున్నారు మీరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే మీరు సమస్తాన్ని మీరు మీ యొక్క పనులన్నీ చేసుకుంటున్నారు. కానీ ఒక దినం రాబోతుంది, ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మానవ జాతి నాశనం అయిపోతుంది. బివేర్ దట్ దిస్ AI విల్ డిస్ట్రాయ్ ద లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ అని చనిపోయినటువంటి ఆ శాస్త్రవేత్త చెప్పాడండి. అయినా కూడా మనకి ఎక్కడ ఈ లోకం సంబంధమైన జ్ఞానం మనకు కావాలి, సుఖాలు కావాలి, సౌఖ్యాలు కావాలి. మన నాశనాన్ని మనమే ఒకటి చెప్పాలంటే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నామని మనం గమనించాలి. అయినప్పుడు కూడా దేవుని బిడ్డలుగా మనము ఈ లోక సంబంధమైన జ్ఞానం కంటే పర సంబంధమైన జ్ఞానం మీద ఎక్కువగా మనసు పెట్టవలసిన వారు ఉన్నాం. ఈ సమయంలో మనం చూస్తున్నాము. ఇంకా సౌలు రాజు గారి దగ్గరికి వస్తే అతను కూడా మనము మొదటి సామెలు 17వ అధ్యాయం మరి 38వ వచనం నుంచి మనం గమనించినప్పుడు, గొలియాతును ఎదుర్కోవడానికి దావీదు మరి ఆ సవాలును స్వీకరించి సౌలు రాజు దగ్గరికి వస్తే, సౌలు రాజు గారు ఆయన మరి గదిలో నుంచి ఆ యొక్క మరి ఆయన అస్త్రశస్త్రాలు ఉన్న గదుల్లో నుంచి తన యొక్క మహా గొప్ప యుద్ధ కవచాన్ని తీసుకొచ్చి దావీదుకు తొలగింపజేస్తాడు. నువ్వు వెళ్ళి దీన్ని ధరించుకొని నువ్వు యుద్ధం చేయి హెరోస్తో, ఆ యొక్క గొలియాతుతో. అంటే అది చాలా దావీదు ఇబ్బంది పడిపోయాడు దాంట్లో. కారణం ఏంటంటే దావీదు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు. ఈ యొక్క ఆయుధాలు ధరించి, లేకపోతే ఈ యొక్క అస్త్రాలు ధరించి, ఈ యొక్క కవచం ధరించి దావీదు యుద్ధం చేయాలని కాదు. దేవుని ప్రణాళికలో ఒక వడిసెల, ఒక రాయి చాలు గొలియాతును కింద పడేయడానికి. దావీదు చేతులోని వడిసెల, దావీదు చేతులోని రాయి చాలు. దేవుని యొక్క తోడు, ఆయన సహాయముతో, ఆయన యొక్క మహా గొప్ప మరి నేతృత్వమున ఆ యొక్క మరి భారీకాయమైనటువంటి ఆ యొక్క గొలియాతును నేలకూల్చినట్లు మనం చూసినట్లయితే దట్ ఈస్ గాడ్స్ విజ్డమ్. అది దేవుని జ్ఞానం. అది ఈ లోక జ్ఞానం ఎలా ఉంది? సౌలు రాజు గారి జ్ఞానం అనమాట. తీసుకొచ్చి కవచాలన్నీ వేశాడు. అందులో దావీదు కూరుకుపోయి కిందకి వంగిపోతున్నాడు అతను. అటువంటి సమయంలో దేవునికి ఉన్న జ్ఞానం, దేవుని ఇచ్చిన జ్ఞానం, దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటంటే ఒక ఒడిసెల, ఒక రాయి. అలాగే యేసుక్రీస్తు వారి వృత్తాంతానికి వచ్చినప్పుడు ఆయన పర్వత ప్రసంగం చేశాడు. చాలామంది ఆ 3 దినాలు చాలా మరి విన్నారు, ఆయన్ని ఆకలిగా ఉన్నారు. అప్పుడు శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అంటున్నారు కదా, ప్రభువా వీరు వెళ్ళి తమ యొక్క ఆహారం కొనుక్కున్నట్లు వారిని మనం పంపించి వేద్దాం. ఇంతమందికి ఆహారం పెట్టడం కష్టం మనం. కానీ ప్రభు అంటాడు కదా, మీరే వారికి భోజనం పెట్టండి. ఆ తర్వాత మనకు జరిగింది తెలుసు. ఒక చిన్న మారుడి దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలతో మహా గొప్ప విందును వారికి దేవుడు ప్రభు యేసుక్రీస్తు అక్కడ చేశారు. దట్ ఈస్ గాడ్స్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానం అది. మనుషుల జ్ఞానం ఏంటి? ఎంతమంది మనం పెట్టలేం కాబట్టి వీరిని పంపించేద్దాం, వీరు వెళ్ళి తమ ఆహారం కొనుక్కుంటారులేండి, వారి మానాన్ని వారిని పోనిద్దాం. కానీ దేవుడు కనికరపడి క్రీస్తు వారికి అందరికీ కూడా మరి ఆయన అద్భుతమైన రీతిలో వారికి మరి ఆ యొక్క రొట్టెలు చేపలు వారికి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. సో దట్ ఈస్ హౌ మ్యాన్స్ విజ్డమ్ వర్క్స్ కదా. అది ఎప్పుడు కూడా తన యొక్క బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితులను కొంత చక్కపరిచినప్పటికీ కూడా తర్వాత వినాశనం తీసుకురావడానికి ఎప్పుడు కూడా పనిచేస్తారని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క జ్ఞానము యొక్క మరి ఉనికి, అలాగే దాని స్వభావం ఏంటో ఒకసారి మనం చూడాలి ప్రియులారా. ఎందుకంటే దాని గురించినటువంటి మరి వచనం మనం చూద్దాం. ఈ యొక్క యాకోబుకు రాసిన పత్రికే 3వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తున్నాం. ఈ జ్ఞానము భక్తులు అంటున్నాడు కదా, ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది అని మనం చూస్తున్నాం. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము కదా. అలాగే మనం చూస్తున్నాము మొదటి కొరింథీ పత్రికలో మనం చూస్తే 1వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు ఒక చక్కటి మాట రాస్తున్నాడు. ఒకసారి చూద్దాం ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము
21వ వచనంలో పౌలు గారు ఈ విధంగా రాస్తున్నాడు, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటన నేను వెరితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయా సంకల్పము ఆయను అని మనం చూస్తున్నాం. లోకము తనకున్నటువంటి జ్ఞానముతో కదా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున, ప్రజలు లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుక్కుండినందున. సో ద వరల్డ్ డిడ్ నాట్ నో గాడ్ బై దేర్ విజ్డమ్ కదా, ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. అండ్ ద వరల్డ్ బై ఇట్స్ విజ్డమ్ న్యూ నాట్ గాడ్ అండ్ ఇన్ ఇట్స్ విజ్డమ్ రిజెక్ట్స్ ద వెరీ గాస్పల్. తనకున్నటువంటి పరిమిత జ్ఞానముతో దేవుని యొక్క రక్షణ సువార్తనే అది విరోధపరిచింది, వద్దన్నది. పౌలు గారు అంటున్నారు కదా, 1 కొరింథీ 1:18 అంటున్నాడు, సువార్తను గురించిన జ్ఞానము నశించిపోతున్న వారికి వెర్రితనముగా ఉన్నది. ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రజలకు మీరు సువార్తను చెప్తుంటే అదొక వెర్రితనముగా ఉంది. సువార్త చెప్పేవాడు వెర్రివాళ్ళ కనిపిస్తున్నాడు, వాక్యం చెప్పేవాడు వెర్రివాళ్ళ కనిపిస్తున్నాడు జనాలకి దినాన. కారణం ఏంటంటే లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి అది తెలుసుకోలేకపోయింది, దేవుని సువార్తను అంగీకరించలేకపోయింది. అయినా దేవుడు మనకి ఇచ్చినటువంటి భారము బాధ్యతతో వాక్యాన్ని ప్రకటించాలి, సమయంలో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. కారణం ఏంటంటే దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఆ వాక్యం వింటారు, ఆ సిద్ధపాటు ఆ యొక్క సువార్తను విని వారు దేవుని యొక్క రక్షణలోనికి వస్తారు. కాబట్టి మేము దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జ్ఞానం కొరకు ఈ లోకంలో మనం కోరుకోవాలి, ఆ జ్ఞానం మనకు రావాలి కదండి. వీ హ్యావ్ టు గెట్ దట్ విజ్డమ్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటంటే దేవుని జ్ఞానం. మొదటిది మనుషుని జ్ఞానము, రెండవది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఎలా ఉంటుందంటండి, చూడండి 3వ అధ్యాయమే 17వ వచనంలో పౌలు గారు యాకోబు భక్తుడు రాస్తున్నాడు, ఏమంటున్నాడంటే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకునేది, పక్షపాతమైనను వేషధారణను లేనిదినయున్నది. ఇది దేవుని యొక్క జ్ఞానం, ఇది పరలోక జ్ఞానం, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి జ్ఞానం కదండి. అలాగే యాకోబు 1:17లో కూడా ఒక చక్కటి మాట భక్తుడు రాస్తున్నాడు, ఏమంటున్నాడండి, ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి యొద్ద నుంచి వస్తుందంటండి. కాబట్టి ప్రతి శ్రేష్టమైనటువంటి ఈవి కూడా వరము కూడా అన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వస్తాయి, పైనుండే వస్తాయి మనకి. ఒక విధంగా చెప్పాలంటే మనకు మేలు కలిగజేసే ప్రతిదీ కూడా పైనుండే వస్తుంది, మనకి పైనే ఉన్నాయి అన్నీ కూడా. అందుకని దేవుని బిడ్డగా మనం ఈ లోకం ఉన్నంతకాలము కూడా పై వాటి కొరకే మనం చూడాలి. పౌలు గారు చెప్పినట్టుగా కొలస్సీ పత్రిక 3వ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఏమున్నాయి పైన ఒకసారి చూద్దాం. మన తండ్రి ఉన్నాడు పైన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాము, పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అనగా మన తండ్రి పైనే ఉన్నాడు, మన పౌరసత్వము పైనే ఉంది. ఫిలిప్పీ 3:20లో మనం చూస్తాము కదా, మన పౌరసత్వము పరలోకమందు పరసంబంధమైనది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ కొరకే మనం ఎదురు చూస్తున్నామని భక్తులైన పౌలు గారు అంటున్నారు. ఇంకేముందండి, మనకున్నటువంటి ధనము పరలోకంలోనే ఉంది కదా. మత్తయి 6:19 మనం చూస్తాం, అవర్ ట్రెజర్స్ ఆర్ ఇన్ హెవెన్. ఈ లోకంలో మీ కొరకు ధనము కూర్చుకొనుడి, పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని ప్రభు చెప్పినటువంటి వాక్యం అనుసరించి మనం చేసే ప్రతి దాన ధర్మము, మన ప్రభు పేరట చేసేటువంటి ప్రతి సత్కార్యము కూడా పరలోకంలో మన కొరకు ధననిధిని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం కదండి. కాబట్టి మన ధననిధి కూడా పైన ఉందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను 3:1-7 మనం చూసినప్పుడు వీఆర్ బోర్న్ ఫ్రమ్ అబౌవ్, మనం పైనుండి జన్మించాం అనగా దేవుని కృపలో ఆయన అనుగ్రహించినటువంటి ఆ దయలో మనము నూతన జన్మానుభవం కలిగిన వారమై ఉన్నాం. యేసు ప్రభువు చెప్పినట్టుగా ఒకడు మరి నూతనంగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. నూతనంగా జన్మించడం అనగా పైనుండి జన్మించడమే, అది కూడా మనకు పైన ఉంది ప్రియులారా. మన జన్మమే పైనుండి వచ్చింది. నూతన జన్మానుభవము యేసుక్రీస్తునందు దేవుడు మనకు పైనుంచి అనుగ్రహించాడు. మన పరలోక నివాసము పరలోకంలోనే ఉంది కదా, పరసంబంధమైనదే ఉన్నది అది. యోహాను 14:1-6 మనం చూస్తున్నాము, ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, నేను మీ కొరకు ఒక గృహము సిద్ధపరచ వెళుచున్నాను,
నేను వెళ్ళిన ఎడలా మరలా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను మరలా తిరిగి వస్తాను అంటున్నాడు కదా. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్స్. తెలుగులో చాలా సింపుల్గా రాశారు కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఇన్ మై ఫాదర్స్ హౌస్ ఆర్ మెనీ మ్యాన్షన్. మ్యాన్షన్ అనగా పెద్ద రాజభవనం, చాలా ఉన్నాయి అవి. మీ కొరకు ఒకటి సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటున్నాడు యేసు ప్రభువారు. సో అవర్ హౌస్, అవర్ మ్యాన్షన్ ఈజ్ ఇన్ హెవెన్. ఈ లోకంలో ఇల్లు ఉందా మీకు? లేదా? పర్వాలేదు, డోంట్ వరీ. ఇల్లు ఉన్నా లేకపోయినా, చిన్న ఇల్లు ఉన్నా ఏదున్నా కూడా డోంట్ వరీ అబౌట్ దాట్. యూ హ్యావ్ ఎ మ్యాన్షన్ ఇన్ హెవెన్. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ యూ. క్రైస్ట్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ యూ కదా. అలాగే ఇంకా మనం చూస్తున్నాం ప్రియులారా, ఇంకా మనము మన యొక్క నిరీక్షణ, మనకున్న నిరీక్షణ పరసంబంధమైనది. పైనే ఉంది అది కూడా కదా, పరసంబంధమైనదే ఉంది అది. మరి ముఖ్యంగా మనకు దేవుడిచ్చే జ్ఞానము పరసంబంధమైనది కదా, పైనుండి వచ్చే జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిది ఏమనగా, ఈ జ్ఞానం మనం పొందుకోవాలన్నప్పుడు ముందుగా ఈ జ్ఞానములకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రభువును మనం మన జీవితాలకు ఆహ్వానించాలి. కారణం ఏంటంటే 1 కొరింథీ 1:24 మనం చూస్తాము, క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అండ్ గెట్ ద క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్. ఆ యేసు ప్రభు వారిని మీ ప్రభువుగాను రక్షకునిగాను మీ జీవితంలో అంగీకరించండి. యు ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ లైఫ్. యు ఆర్ ఇన్వైటింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, విజ్డమ్ ఆఫ్ హెవెన్ మీలోనికి మీరు ఆహ్వానిస్తున్నారు. మీలో క్రీస్తున్నాడా? మీకంటే ఈ లోకంలో జ్ఞాని మరొకడు లేడు. క్రీస్తు లేడా? మీకంటే మూర్ఖుడు ఈ లోకంలో ఇంకొకటి లేడు. నేనంతా చదువుకోవచ్చు, పిహెచ్డీలు చేయండి, డబుల్ పిహెచ్డీలు చేయండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్రైస్ట్, యు ఆర్ ఫూలిష్ పర్సన్. ఇఫ్ యూ హ్యావ్ క్రైస్ట్, యు ఆర్ ద మోస్ట్ వైస్ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్. దెర్ఫోర్ గెట్ విజ్డమ్, గెట్ క్రైస్ట్ ఇన్ టు యువర్ లైఫ్. క్రీస్తుని మీ జీవితాలు అంగీకరించండి. ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క సన్నిధిని మీరు అంగీకరించండి. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ టు యాక్సెప్ట్ క్రైస్ట్ బికాస్ హీ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అలాగే కొలస్సీ 2:3 మనం చూస్తున్నాము, ఆయన ఎందే మరి సమస్తమైనటువంటి మరి బుద్ధి విజ్ఞానములు గుప్తములైనవి అని చెప్పేసి పౌలు భక్తుడు అంటున్నాడు. ఆయన ఏంది అనగా క్రీస్తునందు జ్ఞానము అలాగే బుద్ధి జ్ఞానములు అనేవి గుప్తములై ఉన్నవి. దే ఆర్ ద హిడెన్ ట్రెజర్స్ ఇన్ క్రైస్ట్. వెన్ యూ హ్యావ్ క్రైస్ట్, యూ హ్యావ్ ద విజ్డమ్ అండ్ యూ హ్యావ్ ద నాలెడ్జ్. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో మీరు దేవుని యొక్క మరి కృపలో వర్ధిల్లడానికి ఆ జ్ఞానాన్ని పొందుకున్న వారుగా ఉన్నారు కదండి. రెండవది ఏంటంటే, దేవుని వాక్యము మన జ్ఞానము. ఇట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమే, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఫర్ అస్. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5-6 వచనాలు. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొని పోవు దేశంలోనే మీరు ఆచరించవలసినవి కట్టడములు మీకు నేర్పితిని. ఈ కట్టడములన్నిటినీ మీరు గాయకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు. దేవుని వాక్యమే, దేవుడు వారికి ఇచ్చిన కట్టడాలు, దేవుని వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము, మరి అది వారికి దేవుని యొక్క జ్ఞానము, అది వివేకమై ఉంది వారికి, ఇశ్రాయేలు ప్రజల వారికి. దాన్ని వారు అనుసరిస్తే బయట చూస్తున్న ప్రజలు అంటారంట, ఈ గొప్ప జనము కదా, జ్ఞాన వివేకం గల జనమని వారు చెప్పుకొందురు. ద పీపుల్ విల్ అప్రిషియేట్. ఈ వచనం ఈరోజు కూడానండి, ఈరోజు కూడా వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యూ అండ్ హిస్ వర్డ్ ఇన్ యూ, ఆయన వాక్యము మీలో ఉన్నట్లయితే మీలో నిజమైనటువంటి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానము కదా మనము ఈ లోకములో దేవుని కొరకు జీవించడానికి, నిత్యత్వంలో మళ్ళీ మనం సిద్ధపరచుకోవడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ లోకంలో ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు అన్నట్లుగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఆయన చెప్పినట్లుగా, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన యొక్క ఇల్లు కట్టుకున్నవాడుగా ఉంటాడు. ఈయన మాటలు విని దాని ప్రకారం చేయవాడు, హీ విల్ బి లైక్ ఎ మ్యాన్ హూ బిల్డ్ హిస్ హౌస్ ఆన్ ద రాక్. ఆ బండ క్రీస్తే. కాబట్టి దేవుని మాటలు విన్న మీరు ఆ మాటల ప్రకారము ఈ లోకంలో జీవించాలి, ఆ మాటకు విధేయత చూపించాలి. తద్వారా మీరు ఈ లోకములో వివేకము కలిగిన వారు అవుతారు, ఈ లోకములో జ్ఞానము కలిగిన వారు అవుతారు. మీకంటే జ్ఞానము కలిగిన వారు ఈ లోకంలో మరి ఎవరు లేరు. మరి ముఖ్యంగా దేవుని దృష్టిలో
The heaven will recognize that you are the most wise person. The wisdom can be measured by the depth of our character. The character that God gives us, a godly character. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, God doesn't need big heads. He need big hearts that obey. దేవునికి పెద్ద బుర్రలు కాదు కావాల్సింది, బాగా నేర్చుకునే బుర్రలు కాదు, కానీ అంగీకరించి విధేయత చూపేటువంటి హృదయాలు ఆయనకు కావాలి. ఆ హృదయం మీకు ఉందా ఆలోచించుకోండి ఒకసారి. ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం, లేనట్లయితే దాన్ని పొందుకోండి. మీరు ఎవరికైనా జ్ఞానము కొదవనేలా వాడు దేవుణ్ణి అడగవలేను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఈ జ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే దయ్యముల జ్ఞానం మన చుట్టూ విస్తరిస్తుంది, రోజు రోజుకి విస్తరిస్తుంది, ఇంకా విస్తరిస్తుంది. ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చూస్తున్నారు, దిస్ ఈజ్ నథింగ్. ఇంకా మనం కొన్ని సంవత్సరాల ముందుకు వెళితే ఇంతకంటే దారుణమైన రీతిలో టెక్నాలజీ మన ముందు తారసపడుతూ ఉంటుంది. దయ్యముల జ్ఞానమే ఇది. ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే ఈ లోకంలో. అదే తీసుకుని అదే దాంట్లోనే మునిగిపోతే, దాంట్లోనే కూరుకుపోతే అది ఊబిలాగా ఉంటుంది, మరలా బయటికి రానివ్వదు ఆ జ్ఞానం. కానీ దేవుని జ్ఞానం అది పవిత్రమైనది, అది ఎంతో మనకు తృప్తినిచ్చేది, మనల్ని భద్రపరిచేది, దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరిచేది. అటువంటి జ్ఞానం మీరు పొందుకోవాలి విద్యార్థులారా. మరి ముఖ్యంగా విద్యార్థులు, ఈ యొక్క వాక్యం వింటున్న విద్యార్థులు, మీరు దేవుని మరి మీ యొక్క అకాడమిక్ బుక్స్ మీరు చదువుకుంటున్నారు, సంతోషం. కానీ దేవుని వాక్యాన్ని కూడా చదువుకోండి. దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. ప్రతిరోజు కనీసం 2-3 అధ్యాయాలను చదువుకోవాలి. మీరు సెలవులు కాబట్టి చదవండి. కారణం ఏంటంటే దేవుని వాక్యం మీరు చదివినప్పుడు ఆయన మీలోకి వస్తాడు, ఆయన జ్ఞానం మీలో ఉంటుంది. అప్పుడు మీరు ఈ జ్ఞానంతో మీ యొక్క అకాడమిక్ బుక్స్ చదివితే చాలా తేలిగ్గా అర్థమవుతాయి అన్నమాట. దట్ ఈస్ అ వెరీ ఈజీ కీ. ఏదైనా అర్థం కావట్లేదో, ఏ సబ్జెక్ట్ అయినా అర్థం కావట్లేదంటే ముందుగా దేవుని సబ్జెక్ట్ చదవండి, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం చదవండి. ఇది కూడా మీకు అర్థమైపోయిన చదవండి. కారణం ఏంటంటే ఇది చదివిన తర్వాత మీ బుక్స్ తీసి చదివినప్పుడు దేవుడు ఈ జ్ఞానమును మీకు అనుగ్రహించి ఆ జ్ఞానం అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి తన కృపను అనుగ్రహిస్తాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము దేవుని జ్ఞానాన్ని ముందుగా కోరుకోవాలంటే కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ, ముఖ్యంగా చిన్న బిడ్డలందరికీ కూడా, యవన బిడ్డలందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన గొప్ప దేవ, ప్రేమగల పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రభావ జీవించే కృపను మా అందరికీ, మరి ముఖ్యంగా మా యవన బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విద్యార్థులందరినీ మీరు దీవించండి. జ్ఞానము కలిగి జీవించే కృపను వారికి దయచేయండి. జ్ఞానముతో ప్రభువ ఈ లోకములో మిమ్మల్ని ప్రభువ మరి ప్రేమిస్తూ మీ కొరకు జీవిస్తూ ఈ లోకంలో మీరిచ్చే జ్ఞానముతో ప్రభా తమ జీవితాలు కట్టుకునే కృపను ఈ బిడ్డలందరికీ మీరు దయచేయమని, మమ్మల్ని అందరినీ దీవించి బలపరిచి మమ్మల్ని కూడా మీ జ్ఞానంతో నింపి మీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగాను సేవకులుగా నిలబెట్టుకునమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మరొకసారి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి, దయచేసి గమనించండి. జన్మదినాలు జరుపుకునేవారు ఈ విధంగా ఉన్నారు. ఈ దినమున అనగా 6వ తారీఖున మిస్టర్ మైకిల్ శాంసన్ తిమోతి, మిస్ కే విజయ జోయితా అండ్ మిస్సెస్ డైజీ రాజేంద్ర కుమార్. 7వ తారీఖున మిస్సెస్ జి రేచల్ కళ్యాణి, మిస్సెస్ పి లూసీ విశాల అండ్ మిస్సెస్ జిఆర్ శైలజా దర్శన్. 8వ తారీఖున మిస్సెస్ శాంతి రేఖ. 9వ తారీఖున మిస్టర్ విశాల్ బెంజమిన్ ఆనంద్. 10వ తారీఖున మిస్టర్ బెరామ్ పి చినాయ్ అండ్ మిస్టర్ కే బి ప్రశాంత్. 11వ తారీఖున మిస్టర్ విశాల్ విజయానంద్ అండ్ మిస్సెస్ కే ఆశా అనిల్ ప్రభా. 12వ తారీఖున మిస్టర్ బి అబ్రహాం గారు తమ జన్మదినాలు జరుపుకుంటున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకున్నవారు ఈ విధంగా ఉన్నారు. 6వ తారీఖున అనగా దినమున కెప్టెన్ అండ్ మిస్సెస్ ఏడి థియోఫిలస్ దంపతులు. 9వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ టి సత్యనారాయణ. 11వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ జి విజయవర్ధన్ దంపతులు తమ వివాహ వార్షికలు జరుపుకుంటున్నారు. వీరందరికీ కూడా సంఘపక్షంలో మా హృదయపూర్వక శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదం కలగాలని ప్రార్థన చేస్తున్నాము. సంఘంలో ఉన్నటువంటి వృద్ధుల కొరకు ప్రార్థన చేయవలసిన మనవి చేస్తున్నాను. వారు ఈ విధంగా ఉన్నారు: మిసెస్ స్నేహలత ట్రెజా, మిసెస్ ద్వారతి సాయమన్, మిసెస్ సుందరా శంక, మిసెస్ జాలాది ఆగ్నేస్, మిసెస్ శాంతకుమారి పట్నాయక్, మిసెస్ ఇందిరా దేవదాస్, మిసెస్ తన్శ్రీ చక్రవర్తి, మిస్టర్ డివి శామ్యూల్, మిస్టర్ సుందరాజ్ ర్యాలీ, మిస్టర్ రంజన్ గార్డెన్. మరి వీరందరి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దుఃఖకరమైన వార్త ఏమనగా మన తెలుగు ఆరాధనకు వచ్చేటువంటి మిస్టర్ ఎన్ఎస్ జయకుమార్ గారు ఈ నెల 28వ అనగా మే నెల 28వ తారీఖున వారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. కోవిడ్ కాంప్లికేషన్స్తో వారు
మరి ప్రభునందు మరణించున్నారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన భార్య 2 సంవత్సరాల క్రితమే కిడ్నీ ప్రాబ్లంతో వారు మరణించున్నారు. వారికి బిడ్డలు లేరు. వారి యొక్క బరియల్ అనేది ఏలూరులో వారి కోరిక మేరకు ఏలూరులో జరిగినట్లుగా మరి గమనించండి. దుఃఖంలో ఉన్నటువంటి వారి వారి యొక్క బంధుమిత్రాదుల కొరకు ప్రార్థన చేస్తూ మనం చేస్తున్నాను. అలాగే మరి లేట్ డాక్టర్ సిహెచ్ వరప్రసాద్ గారి కుటుంబానికి మీలో కొంతమంది చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా కొంతమంది ముందుకు రావాల్సిన మనవి చేస్తున్నాం. తద్వారా ఈ కుటుంబమునకు మరి ప్రతి నెల కూడా వీరిని పోషించడానికి కావాల్సినటువంటి మరి యొక్క అమౌంట్ అనేది మనం సంఘపక్షంగా వారి కొరకు రైజ్ చేసి వారికి అందించవలసిన వారు ఉన్నాం. కాబట్టి మరి మీరు ఎవరైనా వీరికి సహాయం చేయదలిచిన ఎడలా దయచేసి నన్ను కానీ సెక్రటరీ గారిని కానీ మరి సంప్రదించవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మేము దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఘనమైన నీ నామమును మేము స్తుతిస్తున్నాము, కొని ఆడుచున్నాము నాయన. ఈ యొక్క ప్రత్యేకమైన పరిశుద్ధ దినమందు విద్యార్థుల ఆదివారంను మేము ఆచరిస్తుండగా నాయన సంఘములో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ పరలోక వాక్యాలను విప్పి మీ పట్టణాన్ని విస్తారమైన దీవెనలు, మీ బుద్ధి జ్ఞానములు ప్రభువా నీ బిడ్డలందరికీ మీరు దాయిచ్చండి. మీ జ్ఞానాత్మతో వారిని అభిషేకించండి. మరి ముఖ్యంగా వారు నిన్ను కలిగిన జీవితాన్ని ప్రభువా వారికి దాయిచ్చేయండి. మీ మార్గంలో నడుస్తూ మీరు ఇచ్చే దీవెన ఆశీర్వాదం పొందుకునే కృపను యవన బిడ్డలకు దాయిచ్చేయండి ప్రభువా. వృద్ధులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా మీరు దీవించండి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన మంచి ఆరోగ్యము, బలము, శక్తి, ఆయుష్, మీ శాంతి సమాధానములు ప్రభువా మీ యొక్క దయలో వారికి దాయిచ్చేయండి. కోవిడ్ వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి విడుదల ప్రభువా ఈ వైరస్ నుంచి వారికి దాయిచ్చేయండి. మీ రక్తధారలో వారిని కడగండి ప్రభువా. వారికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చేయండి. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరొకసారి అయినా ప్రభువా మరి సంఘమంతటిని కూడా మీ బలమైన హస్తాలకు, మీ దీవెనలకు, మీ కాపుదల సంరక్షణ అప్పగించుకుంటున్నాం నాయన. ఈ కోవిడ్ వైరస్ ప్రభావం ప్రభువా మరి అంతగతిగా ఎక్కువ చుట్టగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు రెక్కల నీడన భద్రపరచండి, సంరక్షించండి. ఎవరికి ప్రభా ఈ వైరస్ ప్రభావం వలన నాయన మరణించకుండా మరి ప్రతి ఒక్కరిని మీరు కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలోని ప్రజలను కూడా మీరు కనికరించి కటాక్షించండి నాయనా ప్రభా. వారికి కూడా కావాల్సిన స్వస్థత నాయనా ప్రభా మరి విడుదల దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం. దేశ నాయకులతో మీరు ఉండండి నాయనా ప్రభా. దేశము శాంతి సమరస్యాలతో ఆరోగ్యము ప్రభా కలిగినటువంటి నాయన మరి దేశముగా ఈ దేశం ఉండి కృపను దాయిచ్చేయండి ప్రభువా. మీరే మా దేశాన్ని నాయనా ప్రభా మా ప్రజలను ముట్టండి, స్వస్థపరచండి, కావలసినటువంటి విడుదల దాయిచ్చేయమని మహిమ ఘనత ప్రభావం మరొకసారి మీకు ఆరోపిస్తూ తమ జన్మదినాలు నాయనా ప్రభా వివాహ దినాలు జరుపుకునే బిడ్డలందరిపైన మీ పరలోక వాక్యాలను విప్పి పట్టణాన్ని విస్తారమైన దేవులు మరొకసారి వారి పైన కృమరించి వారిని వారి కుటుంబాలను మీరు దీవించి బలపరిచి మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనమందరము కూడా కలిసి అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక, మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్.
ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం నీలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధ ఆత్మను మాలో నుండి తీసుకొనకము. పెంతెకోస్తు తర్వాత రెండవ ఆదివారపు సంగ్రహ ప్రార్థన, విద్యార్థుల ఆదివారపు సంగ్రహ ప్రార్థన. ఓ దేవా, జ్ఞానము కొరకు వెతుకు వారికి మార్గదర్శివియు, తెలుసుకున్న గోరు వారి లక్ష్యము యొక్క మూలము నీవే అయ్యున్నావు కదా. మాకు అనుగ్రహించిన మనస్సు కొరకు నీకు వందనములు. గతించిన తరముల వారు కనుగొని తెలియపరిచిన వాటిని మేమే స్వాస్థ్యముగా పొందుచున్నాము. ఈ లోకములోని శ్రమలను కీడులను జయించుటకు కావలసిన జ్ఞానము పైనుండి వచ్చినట్లు వెతుకుచున్నాము. నీవే నిజమైన జ్ఞానమై ఉన్నావనియు మేము నమ్ముచున్నాము. నిన్ను తెలుసుకొనుట, విశ్వాసముంచుట జ్ఞాన సముపార్జనకు గురి అయి ఉన్నది. పైనుండి వచ్చి జ్ఞానము కొరకు ఆశపడుచు అడుగుచున్నాము. అలాగూ సత్యమేమిటో గ్రహించుచు విజయవంతమైనటువంటి జీవితంలోనికి నడిపింపబడి మరి స్పష్టంగా నిన్ను తెలుసుకొను లాగున మార్చబడినట్లుగా నీ కృపను అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచునున్న ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము. ఆమెన్. సమాధానము కొరకైనటువంటి సంగ్రహ ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నెత్తిరువగ దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపింపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిల దేవా, ఈ సమయమందు మేము ఏకమనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయిచేదునని మాట ఇచ్చున్నావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దాయిచేయము. ఆమేన్. దీవెన తీసుకుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయి చూపునుగాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి కాపాడునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ముగించుకుంటే గాను సంఘమందరం లేచి నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 669వ కీర్తన పాడుకుందాము. 669వ కీర్తనను కలిసి పాడుకుందాము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శీలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రువకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రువకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాపయుబిలో పడియుంటిని. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కృమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.